వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి బిల్ లో కానీ? ప్లీజ్ డౌట్ ఉన్న వాళ్ళు మ్యూట్ మా మ్యూట్లో పెట్టుకోండి. ఎవరికైనా డౌట్ వస్తుంది, డౌట్ ఉన్న వాళ్ళు ఓపెన్ చేసి మాట్లాడండి. డౌట్ ఉన్న వాళ్ళు మ్యూట్ ఆన్ చేసి మాట్లాడండి. రిమైనింగ్ వాళ్ళు మ్యూట్లో పెట్టుకోండి. లాస్ట్ క్లాసెస్లో లైక్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అండ్ బిల్ వైజ్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. క్లియరా? జయరామ్, మునేశ్వర్ గారు, మల్లికార్జున క్లియరా? మ్యూట్ తీసి మాట్లాడండి. సార్ నమస్తే సార్. యా, డౌట్స్ ఉన్నాయా మళ్ళీ? లేవు సార్, లేవు సార్. క్లియర్? యా, రిమైనింగ్ గైస్ క్లియర్ కదా అందరూ? ఓకే డన్. సో లాస్ట్ క్లాసెస్లో మనము డిస్కస్ చేసుకున్నట్లయితే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలి, బిల్ వైజ్ ఏ విధంగా మెయింటైన్ చేస్తామని తెలుసుకున్నాం. ఓకే, సో టుడే వచ్చేసి మనం ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నాం. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లైక్ సర్వీస్ అండ్ ఇన్వెంటరీ? ఎవరైనా చెప్పగలరా? సర్వీస్కి ఇన్వెంటరీకి డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా ఎవరైనా? తెలిసిన కాడికి చెప్పండి. సార్ ఇన్వెంటరీ అంటే గూడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ప్రాఫిట్ యాడ్ చేసి మార్కెట్లో సేల్ చేస్తే దాన్ని ఇన్వెంటరీ అంటారు సార్. సర్వీసింగ్ అంటే నాన్ ప్రాఫిటబుల్ సార్. అది కూడా ప్రాఫిటబుల్లే, కాకపోతే ఇప్పుడు హాస్పిటల్స్ ఇవన్నీ వీటిల్లో సర్వీసింగ్ ఉంటుంది సార్, ఇన్వెంటరీ ఏమి ఉండదు. హాస్పిటల్స్ కానీ, లైబ్రరీస్ కానీ, స్కూల్స్ కానీ. ఓకే, వెరీ గుడ్. సో సర్వీస్ అనేది స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్, ఓకే, చారిటీస్, అక్కడ సర్వీస్ జరుగుతుంది. ప్రాఫిట్ అనేది లిమిట్గా ఉంటుంది. ఓకే, ఇన్వెంటరీ అనేది ఎక్కడ జరుగుతుంది? పర్టికులర్గా మన నేచర్ ఆఫ్ బిజినెస్, మొబైల్ షాప్, తర్వాత ఫర్నిచర్ షాప్స్, బట్టల షాప్, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్, ఓకే, ల్యాప్టాప్స్, ఓకే, మెడికల్ స్టోర్స్, నీ బిజినెస్ ఏదైతే అది. సో దాంట్లో పర్చేజ్ చేయడం జరుగుతుంది, సేల్స్ చేయడం జరుగుతుంది. ఇన్వెంటరీ అంటే పర్టికులర్గా నువ్వు హైదరాబాద్కో బెంగళూరుకో ఒక 100 మొబైల్స్, ఒకవేళ మొబైల్ షాప్ అయిందనుకోండి, ఒక 100 మొబైల్స్ డిఫరెంట్ మోడల్స్ తెచ్చుకుంటారు. వివో ఒక 10, ఓపో ఒక 20, ఓకే, సో తర్వాత లాట్ ఒక 30, ఓకే, నోకియా ఒక 20, అట్లా రకరకాల మోడల్స్ మీరు హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ట్రేడింగ్ లైక్ అంటే ఇన్వెంటరీ అంటే మనకి ఇంకా ట్రేడింగ్ లాంటిది అనుకోండి. పర్చేజ్ చేసి అమ్మడం, బయింగ్ అండ్ సెల్లింగ్. సో నువ్వు పర్చేజ్ చేసిన దాని మీద తర్వాత ఎక్స్పెన్సెస్ ఇవన్నీ యాడ్ చేసుకుంటారు, మార్జిన్. సో ఒక 100 రూపాయలు లైక్ ఒక 10,000 పెట్టి మొబైల్ కొన్నావు, ఆ 10,000కి ఒక 5,000 యాడ్ చేసుకుంటావు మార్జిన్. 15,000కి ఆ ప్రోడక్ట్ని మార్కెట్లో సేల్ చేస్తావు. ఇన్వెంటరీలో ప్రాఫిట్ అనేది కనబడుతుంది, సర్వీస్లో ప్రాఫిట్ తక్కువ కనబడుతుంది. ఓకే, వితౌట్ ఇన్వెంటరీ లేకుండా సర్వీస్ జనరేట్ అవ్వదు. ఇన్వెంటరీ జనరేట్ అవ్వాలంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలి. మ్యానుఫ్యాక్చరింగ్ లేకపోతే ఇన్వెంటరీ ఉండదు, ఇన్వెంటరీ లేకుంటే సర్వీస్ ఉండదు. అంతే కదా? ఒక ప్రోడక్ట్ తయారు చేస్తున్నామంటే తయారు చేస్తేనే కదా ఇన్వెంటరీ జరుగుతుంది, సర్వీస్ ఉంటుంది. ఇప్పుడు నువ్వు సర్వీస్ సెంటర్ లేదు, పలానా బైక్కు సర్వీస్ సెంటర్ లేదు అంటే ఎవరైనా కొంటారా? పలానా మొబైల్కి సర్వీస్ సెంటర్ లేదంటే కొంటారా? పలానా రెఫ్రిజిరేటర్ కొనేప్పుడు దానికి సర్వీస్ సెంటర్ లేదంటే కొంటారా? కొనరు. అది ఏదైనా డ్యామేజ్ జరిగింది, రిపేర్ వచ్చింది, చేసేవాళ్ళు లేరంటే అనవసరంగా నువ్వు 20,000 పెట్టింది ఒక నెల కూడా పని చేయకుండా అది రిపేర్కి వచ్చింది అనుకోండి, అది తయారు చేసేవాళ్ళు మార్కెట్లో అంటే నువ్వు కొంటావు, దాన్ని కొనవు. సో కాబట్టి కంపల్సరీగా సర్వీస్ సెంటర్ ఉంటేనే ఏదైనా మీరు తీసుకుంటారు. ఇక్కడ ఇన్వెంటరీ అనేది మ్యానుఫ్యాక్చర్ నుంచి జనరేట్ అవుతుంది, సర్వీస్ అనేది ఇన్వెంటరీ నుంచి జనరేట్ అవుతుంది. ఒకదానికి లింక్ ఉంటాయి. ఓకే, మ్యానుఫ్యాక్చరింగ్లో ఒక ప్రోడక్ట్ తయారవుతుంది, అది మార్కెట్లో సేల్ చేస్తాం, ఏదైనా రిపేర్ వస్తే సర్వీస్ సెంటర్కి ఇస్తాం. సో సర్వీస్లో ప్రాఫిట్ తక్కువ ఉంటుంది, ఇన్వెంటరీలో ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది. 10 రూపాయలు కొంచెం పర్చేజ్ చేస్తావు, 30 రూపాయలకు మార్కెట్లో అమ్ముకుంటావు, ఈ ఎక్స్పెన్సెస్ అవన్నీ తీసేసి. సో అదే అనమాట ప్రాసెస్. సో ఓకే,
ఇది ఎలా చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ ప్రాబ్లం 11 మీరు చూసుకుంటే ఒక రెడీమేడ్ షోరూమ్ 20 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో వారు మార్కెట్లో ప్యాంట్స్, షర్ట్స్, షూస్ పర్చేజ్ చేశారు. 3 రకాల బ్రాండ్లు ప్యాంట్స్, 3 రకాల షర్ట్లు, 3 రకాల షూస్. సో ఐటమ్, క్వాంటిటీ, రేట్. సో దాన్ని మళ్ళీ మీరు ఏం చేశారు, మార్కెట్లో సేల్ చేశారు. అప్పుగా పర్చేజ్ చేశారు, అప్పుగా సేల్ చేశారు. కొద్ది రోజుల తర్వాత మీరు అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు, తర్వాత మీరు సప్లయర్స్కి అమౌంట్ కూడా పే చేశారు. అలా ప్రాసెస్ జరిగింది. జరగంగా బిజినెస్ ప్రాఫిట్లో ఉందా లాస్లో ఉందన్న చూసుకోవాలి. ఇన్వెంటరీ అంటే లైక్ పర్చేజ్ చేసిందని ఇన్వర్స్ అంటాం, సేల్ చేసిందని అవుట్వర్స్ అంటాం. రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఓకే, ఈ ప్యాంట్స్, షర్ట్స్, షూస్ అనేవి గ్రూప్స్, స్టాక్ గ్రూప్స్ అంటాం. అక్కడ ఎన్ఓఎస్ క్వాంటిటీలో ఎన్ఓఎస్ నెంబర్స్, బిఎక్స్ అంటే బాక్సెస్, ఇంకా రకరకాలు ఉంటాయి నువ్వు వర్క్ చేసే ప్లేస్లో. నెంబర్స్, బాక్సెస్, బ్యాగ్స్, పీసెస్, ప్యాక్స్, కిలోగ్రామ్స్. ఓకే, ఇలా రకరకాల నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఏదైనా మీరు చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వీటిని ఏ విధంగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఇంతవరకు మీరు సర్వీస్ ప్రాబ్లం చేశారు, ఈ రోజు నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతున్నారు. ఓకే, సో అది చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 11 ఓపెన్ చేసుకోండి. టాలీ ఓపెన్ చేస్తున్నాను. క్రియేట్ కంపెనీ. ఇక్కడ లోకేష్ రెడీమేడ్ షోరూమ్. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ 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 ఇచ్చేయండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ అవసరం లేదు, నో పెట్టండి. ఇప్పటి నుంచి ఈ రోజు నుంచి మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ ఎస్లో ఉండాలి. ఓకే, ముందంతా సర్వీస్ అంటే అకౌంటింగ్, ఇన్వెంటరీ అంటే ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టాలి. రిమైనింగ్ అని నో పెట్టాలి. ఎన్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. ఎన్ ఎంటర్, ఎన్ ఎంటర్. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ఈ ప్రీ డిఫైన్డ్గా ఉంటాయి. ఓకే, సో తర్వాత ఇప్పుడు క్రియేట్లోకి వెళ్ళిన తర్వాత ఆప్షన్స్ ఎక్స్ట్రాగా ఏం కనబడతాయో చూడండి. ముందు మనకు ఓన్లీ అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే కనిపించేటివి. ఇప్పుడు ఏమొచ్చాయి కొత్తగా, ఇన్వెంటరీ మాస్టర్స్ కూడా వచ్చాయి. ఓకే, ఒకవేళ మీరు F11లో నో పెట్టారనుకోండి ఇన్వెంటరీ ఆప్షన్స్, ఇక్కడ అవి కనిపించవు. కావాలంటే చూడండి, కంపెనీ ఫీచర్స్, ఇక్కడ 2 ఆప్షన్స్ నో పెట్టేస్తున్నా, సేవ్ చేస్తున్నా. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. చూసారా, అకౌంటింగ్ మాస్టర్స్ మాత్రమే ఉన్నాయి, ఇన్వెంటరీ మాస్టర్స్ ఆటోమేటిక్గా వెళ్ళిపోయినాయి. మళ్ళీ రావాలంటే F11కి వెళ్ళి ఆప్షన్స్ ఎస్ పెట్టాలి. సేవ్ చేయాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. వచ్చాయా మళ్ళీ అలా. సో ఫస్ట్ లెడ్జెస్ చేద్దాం. లెడ్జెస్ ప్రాబ్లం 11లో ఏమేమి ఉన్నాయి చెప్పండి, ఎవరైనా చూద్దాం. ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి చెప్పండి చూద్దాం. చెప్పండి కరెక్ట్గా ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి. క్యాపిటల్ అకౌంట్, 7 ఉన్నాయి సార్. 7 ఉన్నాయా, బాగా చూడు. పర్చేజ్ అకౌంట్స్, తర్వాత హర్ష షోరూమ్, క్రియేటర్స్, సేల్స్ అకౌంట్స్. సో తర్వాత ఇండియన్ ట్రేడర్స్, 6 తర్వాత ట్రేడర్స్, సన్రీ డెప్టర్స్. ఓకే, వీటిని మనం లెడ్జెస్ అంటాం. వీటిని మనం లెడ్జెస్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. సో ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఎప్పటికైనా ఫస్ట్ యూనిట్స్ చేసుకోవాలి. యూనిట్స్ క్వాంటిటీలో ఏమున్నాయి, ఎన్ఓఎస్ అంటే ఇక్కడ ఫార్మల్ నేమ్, ఫుల్ నేమ్ ఇవ్వాలి. నెంబర్స్ అని అర్థం.
పిఎక్స్ అంటే బాక్సెస్ అని అర్థం. కాదు, ఇక్కడ రెండే ఉన్నాయి. నెక్స్ట్ ప్రాబ్లం అన్ని రకాలు ఉంటాయి, అవి జస్ట్ ఈయన చూపిస్తున్నాను. పీకే అంటే ప్యాక్స్, పీసీ అంటే పీసెస్. ఓకే, తర్వాత బీటీ అంటే బాటిల్స్. ఓకే, కేజీ అంటే కిలోగ్రామ్స్. మీరు వర్క్ చేసే ప్లేస్లో ఆల్ టైప్ ఆఫ్ ఉండొచ్చు, బట్ ఎక్స్ట్రా చేసి పెట్టుకోండి, లేదంటే అప్పుడప్పుడు చేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. తర్వాత స్టాక్ గ్రూప్. స్టాక్ గ్రూప్స్ ఏమున్నాయి, మ్యూట్లో పెట్టుకోండి, నాయిస్ వస్తుంది. ప్యాంట్స్, నెక్స్ట్ షర్ట్స్, నెక్స్ట్ షూస్. ఇలా ప్యాంట్స్, షర్ట్స్, షూస్ చేసేయాలి. ఎస్కేప్. ఈ ప్రాబ్లంలో కేటగిరీస్ లేవు, నెక్స్ట్ ప్రాబ్లంలో ఉంటాయి. నెక్స్ట్ స్టాక్ ఐటమ్, లాస్ట్లోకి స్టాక్ ఐటెంలోకి వెళ్ళాలి. ఇలా ఉంటుంది స్టాక్ ఐటమ్ స్పేస్. ఓకే, ఇక్కడ కేటగిరీ అనే ఆప్షన్ మధ్యలో వచ్చింది. సమ్ టైమ్స్ మీకు కావాలంటే ఎస్ పెట్టుకుంటే వస్తుంది, నో పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. ఇప్పుడు చూడండి, రైట్ సైడ్లో F12 ఉంటుంది. ఇక్కడ కేటగిరీ, ఇది నాకు అవసరం లేదు ఈ ప్రాబ్లం వరకు, నో పెట్టేస్తున్నా. నో పెట్టేసి సేవ్ చేస్తే ఆప్షన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూడండి, రెండే వచ్చినాయి, అండర్ యూనిట్స్. అవి కూడా వద్దనుకుంటే అక్కడే ఉన్నాయి ఆప్షన్స్ F12లో, అవి నో పెట్టేస్తే బయటికి రావు. ఓకే, ఏమున్నాయి ఇక్కడ చూడండి, డిగ్జామ్ ప్యాంట్. చూడండి, మీరు ఏవైతే గ్రూప్స్ చేశారో అవి వీటికి వచ్చేసాయి. ప్యాన్స్ గ్రూప్ తీసుకున్నా. యూనిట్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ, క్వాంటిటీలో నెంబర్స్ కదా ఉన్నాయి, NOS తీసుకోండి. నెక్స్ట్ రేమండ్ ప్యాంట్, ప్యాంట్స్ నెంబర్స్. నెక్స్ట్ OCM ప్యాంట్, ప్యాంట్స్ నెంబర్స్. నెక్స్ట్ జోడాయిక్ షర్ట్, దీనికి కూడా నెంబర్స్. నెక్స్ట్ ఆక్సంబర్గ్, నెక్స్ట్ నైక్ షూస్. ఆక్సంబర్గ్ అయిపోయింది కదా, సారీ, క్రోకడైల్. నెక్స్ట్ బాటా షూస్. ఇవి వచ్చేసి బాక్సెస్లో పర్చేజ్ చేసినాం. నెక్స్ట్ లోటస్ షూస్. నెక్స్ట్ నైక్ షూస్. ఎస్కేప్. వోచర్స్. సో ఫస్ట్ వచ్చేసి రిసిప్ట్ క్యాపిటల్, ఎంత పెట్టారు, 20 lakhs. యాక్సెప్ట్ అను సేవ్. నెక్స్ట్ పర్చేజ్, పార్టీ నేమ్ వచ్చేసి హర్ష షోరూమ్. చూడండి, ముందు సర్వీస్కి ఇన్వెంటరీకి డిఫరెన్స్. ముందు సర్వీస్లో మీకు డెబిట్ క్రెడిట్ వచ్చింది, ఎప్పుడైతే ఇన్వెంటరీలోకి వచ్చేసరికి మీకు ఆటోమేటిక్గా ఏం మారింది, ఫార్మాట్ మొత్తం మారింది. చూడండి, సేల్స్కు పర్చేస్కు ఫార్మాట్ ఇలా వస్తుంది. ఓకే, సో ఎంటర్ ఇవ్వండి. పార్టీ నేమ్ నువ్వు ఏవైతే లెడ్జెస్ చేసింటావో అవి వీడికి వస్తాయి. ఎవరి దగ్గర నుంచి పర్చేజ్ చేస్తున్నాం, హర్ష షోరూమ్. ఎంటర్ ఇవ్వండి, ఎంటర్. పర్చేజ్ లెడ్జర్ ఇక్కడికి షో చేస్తుంది, పర్చేజ్. ఇక్కడ నువ్వు చేసిన ఐటమ్స్ అన్ని ఇక్కడికి వస్తాయి. స్పేస్ ఇవ్వండి, ఐటమ్స్ అన్ని ఇక్కడ షో చేస్తాయి. ఫస్ట్ ఏముంది, డిగ్జామ్, జస్ట్ టైప్ చేయండి డిగ్ అని. క్వాంటిటీ ఏమున్నాయి, 20. రేట్ ఎంత, 2500. నెక్స్ట్ ఐటమ్ రేమండ్ 25, రేట్ వచ్చేసి 3000.
తర్వాత ఓసిఎం రేట్ వచ్చేసి 2000. ఓకే, ఈ విధంగా ఇక్కడ ఒక్కొక్కటి 2500 లేదంటే 20 కలిపి 2500 చెప్పండి. ఫస్ట్ ఐటమ్ ఒక్కొక్కటి 2500. నెక్స్ట్ జోడైక్ సెట్ 100 2000. నెక్స్ట్ ఆక్సాంబర్గ్ 200 3000. నెక్స్ట్ క్రోకడైల్ సెట్ 100 1000. నెక్స్ట్ బాటా షూస్ 200 లోటస్ నైక్ షూస్ టోటల్గా 16,95,000కి మనం హర్ష షోరూమ్ నుంచి ఒక 9 ఐటమ్స్ పర్చేజ్ చేసాం. ఇప్పుడు స్టాక్ జనరేట్ అవుతుంది, వాటినే ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్స్ చేస్తాం. F8 ఎవరికి సేల్ చేస్తున్నాం? ఇండియన్ ట్రేడర్స్కి. డిగ్జామ్ చూసారా, అన్నిట్లో క్వాంటిటీ జనరేట్ అయింది. డిగ్జామ్ 20లో ఎన్ని సేల్ చేస్తున్నావు? 10. రేట్ ఎంత? 3000. సో తర్వాత జోడాయిక్ సెట్ 100 2500. నెక్స్ట్ ఆక్సాంబర్గ్ 200 3200. బాటా షూస్ 150 2200. నైక్ షూస్ 180 200. టోటల్గా 14,66,000కి మనం సేల్ చేసాం ఇండియన్ ట్రేడర్స్కి. అప్పుగా పర్చేజ్ చేసినాం, అప్పుగా సేల్ చేసినాం. నెక్స్ట్ రిసిప్ట్ ఫ్రమ్ డెప్టర్స్ అంటే ఎవరు వస్తారు? హర్ష షోరూమా, ఇండియన్ ట్రేడర్సా? ఎవరు వస్తారు? ఇండియన్ ట్రేడర్స్. ఎవరు వస్తారు? ఇండియన్ ట్రేడర్స్. 14,66,000కి మనము సేల్ చేస్తాం, కానీ ఎంత ఇస్తున్నాడు అతను? 5 lakhs ఇవ్వండి. రిమైనింగ్ 9,66,000 ఇవ్వాలి. తర్వాత నెక్స్ట్ పేమెంట్ క్రెడిటర్స్ అంటే హర్ష షోరూమ్కి మనము డబ్బులు పే చేయాలి. 16,95,000కి మనం పర్చేజ్ చేసాము, 8 లక్షలు మనం పేమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ మళ్ళీ సేల్స్ 3,500. Crocodile 8 1200. Next Nike 10 1200. 39,100కి సేల్ చేసాం. Escape profit and loss. Alt F1 expander. So net profit 3,17,100. 3,17,100 నెట్ ప్రాఫిట్ చూసుకోండి. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి. ఒకవేళ మీరు అమౌంట్లు కానీ క్వాంటిటీ రేట్లు తప్పు వేసినా ఓపెన్ చేసుకొని మార్చుకొని సేవ్ చేయాలి. ఎస్కేప్. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ F12 కాన్ఫిగర్ గూడ్స్ ఇన్వర్స్ ఎస్, సో గూడ్స్ అవుట్వర్స్ ఎస్. ఇవి రెండు వేసి పెడితే రిమైనింగ్ వాటితో మనకు పని లేదు.
ఎంటర్ ఇవ్వండి, ఇలా వస్తుంది. ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అని, అవుట్వర్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. ఏవైతే ఐటమ్స్ కొని పర్చేజ్ చేసి సేల్ చేసింటావో అంటే సేమ్ క్వాంటిటీ, 20 ఉన్నారు, 20 సేల్ చేశారు, అది చూపించదు, ఇంకా పెండింగ్ ఉండేటివే చూపిస్తుంది. ఎగ్జామ్ పాయింట్ 20 పర్చేజ్ చేశారు 2500కి, దాని వాల్యూ 50,000. సో 10 సేల్ చేశారు 3,000కి, దాని వాల్యూ 30,000. ఇంకా రిమైనింగ్ క్లోజింగ్ ఎంత ఉంటుంది? 10 ఉంటుంది. ఓసిఎం ప్యాంట్ 10 పర్చేజ్ చేశారు, 10 సేల్ చేయలేదు, 10 అలాగే పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. తర్వాత రేమండ్ ప్యాంట్ 25 పర్చేజ్ చేశారు, 5 మాత్రమే సేల్ చేశారు, 20 పెండింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. 100 పర్చేజ్ చేశారు, 8 మాత్రమే సేల్ చేశారు, రిమైనింగ్ 92 ఉన్నాయి. టోటల్ వాల్యూ ఇక్కడ 16,95,000 ఉంది. అవుట్వర్డ్స్ వాల్యూ 15,05,100 ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ వాల్యూ 5,07,000 ఉంది. ఇలా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా ఇన్వెంటరీ వితౌట్ జిఎస్టీ ఇన్వెంటరీ, ఇది జిఎస్టీ కాకుండా ఇన్వెంటరీ అనమాట. ఇవన్నీ జనరల్ ప్రాబ్లమ్స్. జిఎస్టీ ఫర్దర్లో ఎంటర్ అవుతాం, అప్పుడు ట్యాక్సెస్ ఇవ్వాలి. ఇవి వితౌట్ జిఎస్టీతో మనం ఇన్వెంటరీ ఎలా మెయింటైన్ చేయాలనేది కాన్సెప్ట్ ఇది. ఓకే, సో ఈ విధంగా ఇన్వెంటరీ అనేది మనం చేయాల్సి వస్తుంది. ఏమైనా డౌట్స్ ఉన్నాయి దీంట్లో? కన్ఫర్మ్, ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? క్లియర్ సార్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి, స్టార్ మెడికల్ ఏజెన్సీస్. ఇది మీరే చేయాలి. ఇక్కడ ఏంటంటే కేటగిరీస్ ఒక్కటి యాడ్ అయినాయి. సో ప్రతి ప్రాబ్లంకి మెటీరియల్ బ్యాక్ సైడ్లో ప్రొసీజర్ ఉంటుంది. ప్రతి ప్రాబ్లం ఒక్కొక్క కాన్సెప్ట్కి మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తుండే మనము లెడ్జెస్ ఏమొస్తాయి, ఐటమ్స్ ఏమొస్తాయి, స్టాక్ గ్రూప్స్ ఏమొస్తాయి, స్టాక్ కేటగిరీస్ ఏమొస్తాయి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఏమొస్తాయి అనేది మెటీరియల్ బ్యాక్ సైడ్ ప్రొసీజర్ ఇచ్చింటా, అక్కడ వెళ్ళి మీరు చూసుకోవచ్చు డౌట్ ఉంటే. ఈ స్టార్ మెడికల్ ఏజెన్సీ ఇదేంటంటే మెడికల్ సంబంధించింది. 15 లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ప్రాబ్లం నెంబర్ 12, వాళ్ళు సన్ ట్రేడర్స్ నుంచి మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్ వీటిని పర్చేజ్ చేశారు. మెడిసిన్స్, జనరల్ ఐటమ్స్ అనేది స్టాక్ గ్రూప్స్. పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, సోప్స్, టూత్పేస్ట్, షాంపూస్ వీటిని కేటగిరీస్ అంటాం. నిమ్స్లైడ్, ఓవరాన్, తర్వాత జూపర్, తర్వాత ఇక జింటస్, కాఫ్, పియర్స్, చింతాల్, సిబాకా, కోల్గేట్ వీటన్నిటిని ఐటమ్స్ అంటాం. క్వాంటిటీలో బిఎక్స్ బాక్సెస్, బీటీ బాటిల్స్, పీకే ప్యాకెట్స్, పీసీ పీసెస్ వీటన్నిటి అనమాట. ఇదే ప్రాబ్లంలో ఎలా చేయాలో చూపిస్తాను. క్రియేట్లోకి వెళ్ళండి. ఆల్రెడీ యూనిట్స్లో మీకు అన్ని చూపించాను కదా. ఓకే, యూనిట్స్లో ఆల్రెడీ ఉన్నాయి. ఫస్ట్ మనం స్టాక్ గ్రూప్స్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏమున్నాయి? మెడిసిన్స్, నెక్స్ట్ జనరల్ ఐటమ్స్, ఇవి స్టాక్ గ్రూప్స్. ఎస్కేప్. నెక్స్ట్ కేటగిరీస్, పెయిన్ కిల్లర్స్, యాంటీబయాటిక్స్, సిరప్స్, తర్వాత సోప్స్, తర్వాత టూత్పేస్ట్, షాంపూస్, ఇలా ఉంటాయి. ఎస్కేప్. తర్వాత స్టాక్ ఐటమ్, ఫస్ట్ నిమ్స్లైడ్ ఉంది, గ్రూప్ వచ్చేసి మెడిసిన్స్ తీసుకోవాలి. సార్ కేటగిరీ గ్రూప్ రాలేదంటే అప్పుడు మీరు ఏం చేయాలి? రావాలంటే F12 రైట్ సైడ్లో ఇక్కడ కేటగిరీ ఆప్షన్ ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే ఇంకో ఆప్షన్ వస్తుంది బయటికి. వీటికి వస్తాయి. ఇప్పుడు నిమ్స్లైడ్ అనేది పెయిన్ కిల్లర్స్కి అండర్లో ఉంది. పెయిన్ కిల్లర్స్ ఎలా? బాక్సెస్ ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ యాంటీబయాటిక్స్ చూద్దాం. అట్లా మిగతాడన్నీ కూడా ఇచ్చుకోండి, లేదంటే ఓవరాన్ ఇస్తున్నాం చూడండి. ఓవరాన్ మెడిసిన్స్, పెయిన్ కిల్లర్స్, ఇది కూడా బాక్సెస్. తర్వాత అమెక్సీ, మెడిసిన్స్,
కేటగిరీ వచ్చేసి యాంటీబయాటిక్స్, ఇవి కూడా బాక్సెస్. నెక్స్ట్ జింటస్ ఇస్తున్నాను, మెడిసిన్స్, ఇది వచ్చేసి సిరప్స్, యూనిట్స్ వచ్చేసి బాటిల్స్. నెక్స్ట్ జనరల్ ఐటమ్స్ ఏమున్నాయి, పియర్స్. జనరల్ ఐటమ్స్ కేటగిరీ ఏముంది, సోప్స్. ఎలా సేల్ చేశారు, ఇవి కూడా బాక్సెస్ పర్చేజ్ చేశారు ఇట్లా. నెక్స్ట్ సిబాకా టూత్పేస్ట్, ఇది వచ్చేసి జనరల్ ఐటమ్స్. టూత్పేస్ట్ ప్యాకెట్స్ ఇట్లా ఈ విధంగా ఇచ్చుకోవాలండి. ఏ గ్రూప్ కింద ఆ గ్రూప్ ఇచ్చేసి మొత్తం ఒక 20 ఐటమ్, లైక్ ఎన్ని ఉన్నాయి, ఒక 15-16 ఐటమ్స్ ఉంటాయి. అన్నీ కూడా ఒకే పర్చేజ్లోనే ఇవ్వాలి. ఇక్కడ పర్చేజ్లోకి వెళ్ళి ఫలానా వ్యక్తి సన్ రైడ్స్ అని తీసుకోండి, ఇక్కడ జస్ట్ హర్షాస్వరం తీస్తున్నాను. ఆ పైన నుండి మొత్తం నిమ్ స్లైడ్ నుంచి లాస్ట్లో క్లినిక్ ప్లేస్ వరకు వరుసగా ఐటమ్స్ క్వాంటిటీ రేట్ ఇచ్చి సేవ్ చేయాలి. అవే ఐటమ్స్ని తర్వాత ఎవరికి, యూనివర్సల్ ట్రేడర్స్కి, మూన్ ట్రేడర్స్కి సేల్ చేస్తారు. ఓకే, సో తర్వాత రిసిప్ట్ ఫ్రమ్ యూనివర్సల్ ట్రేడర్స్, పేమెంట్ టు సన్ ట్రేడర్స్. ఇప్పుడు ఎలా చేసినా సేమ్ అలాగే. ఇంకా లాస్ట్లో ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ డెబిట్ అవుతాయి. అన్ని డెబిట్ చేసి క్యాష్ క్రియేట్ చేయాలి. సో ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ ఏమవుతుంది, ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ డైరెక్ట్ ఎక్స్పెన్స్ అండర్లో, సేల్స్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్, ఫ్యాక్టరీ డైరెక్ట్, మార్కెటింగ్ ఇండైరెక్ట్, ఫుడ్ ఎక్స్పెన్స్ ఇండైరెక్ట్, ఫైర్ ఇన్సూరెన్స్ పెయిడ్ డైరెక్ట్ ఎక్స్పెన్స్. ఓకే, సో అవన్నీ పేమెంట్లో చేయాలి. జస్ట్ ఐటమ్స్ చేస్తాను చూడండి. ఇవి లెడ్జెస్, ట్రాన్స్పోర్ట్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సేల్స్ ట్యాక్స్, direct expenses, factory expense, direct expenses, marketing expense, direct expenses, indirect expenses, fire insurance, direct expenses. ఫస్ట్ వన్ ట్రాన్స్పోర్ట్, అమౌంట్ ఎంత ఉంది, 20,000. మళ్ళీ డెబిట్ చేయండి. సేల్స్ ట్యాక్స్ 20,000. ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్, తర్వాత మార్కెటింగ్, expenses, fire insurance, క్రెడిట్ క్యాష్ చేయాలి. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఎనీవన్? ఇన్వెంటరీలో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా, ప్లీజ్ కన్ఫర్మ్. క్లియర్, ఎనీ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైందా? అర్థమైంది సార్. లక్ష్మి, మల్లికార్జున, జయరామ్, రవి, మునేశ్వర్ గారు, డౌట్స్ క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ సార్. యా, సో ప్రతి వీడియోను కూడా అండి 1-2 సార్లు చూసి చేయండి, దయచేసి చెప్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతిదీ రాసుకోండి. ఒక సాఫ్ట్వేర్ మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే 100% ఒక 45 days మనది కాదనుకోని కూర్చోవాలి. సో తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా ఏ పాయింట్ ఎలా మనం చేయాలనేది ప్రతిదీ ఒక నోట్బుక్ తీసుకొని, లేదంటే ఆ ప్రాబ్లం మెటీరియల్ పక్కనే రాసుకోండి. వీడియోని 1-2 సార్లు చూడండి. ఏ రోజు వీడియో ఆ రోజు ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ సేవ్ చేసుకోండి. ఓకే, ఇవి మొబైల్లో సేవ్ అవ్వవు, గుర్తుపెట్టుకోండి. మొబైల్లో సేవ్ అయ్యి మీరు మొబైల్లో ఏ విధంగా లాగిన్ అయ్యారో
అదే విధంగా మీ ల్యాప్టాప్లో కూడా స్కైప్ డౌన్లోడ్ చేసుకొని అదే ఈమెయిల్ ఐడితో అదే పాస్వర్డ్ ఇచ్చి మెయిల్ వాట్సాప్లో లైక్ సిస్టంలో కూడా ఇచ్చుకోండి. ఓకే, 2 దాంట్లో అట్ టైం వింటే కన్నా సౌండ్ వస్తుంది. ల్యాప్టాప్లో ఉంటే ల్యాప్టాప్లో లాగిన్ అవ్వండి, మొబైల్ ఉంటే మొబైల్లో చూసుకోండి. ఓకేనా? సో అది ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? క్లియర్? క్లియర్ సార్. యా, నేను ఒక లైక్ ఇది ఇస్తాను మామూలుగా, అది లింక్ ఒకటి ఇస్తాను, అది మీరు దాంట్లో మీ డీటెయిల్స్ ఫిల్ చేసి ఇవ్వండి నాకు. ఓకే,